కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. ఇది సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ టైప్ మూవీ. ఈ మూవీ 90s లో వచ్చిన ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సిరీస్ ని రీబూట్ చేసి కొత్త సిరీస్ గా తీశారు. ఈ రీబూట్ సిరీస్ 2011 లో వచ్చిన రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీతో స్టార్ట్ అవుద్ది. అండ్ ఈ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ 2017 లో వచ్చిన వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీకి సీక్వెల్. మూవీ ప్లాట్ ఏంటంటే, వార్ అయిన 300 years తర్వాత ఈ స్టోరీ జరుగుద్ది. నోవా అనే ఒక యంగ్ ఏప్ వాళ్ళ గ్రూప్ అంతా కలిసి ఈగల్స్ ని పెంచుకుంటూ జీవిస్తారు. ఒకరోజు ప్రాక్సిమస్ అనే ఏప్ గ్రూప్ వాళ్ళు ఈ నోవా గ్రూప్ ని అటాక్ చేసి నోవా వాళ్ళ నాన్నని చంపి అక్కడున్న ఏప్స్ అందరినీ ప్రాక్సిమస్ స్థావరమైన సముద్ర ఒడ్డుకి తీసుకెళ్లి బానిసలుగా మారుస్తాడు. ఆ అటాక్ జరిగిన ప్లేస్ నుంచి నోవా తన గ్రూప్ ని సేవ్ చేసి తీసుకురావడానికి జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఆ జర్నీలో రాకా అనే సీజర్ డివోటీని, అలాగే మానవజాతి అమ్మాయి మేని కలుస్తాడు. ఆ అమ్మాయి యొక్క ఏమేంటంటే ప్రాక్సిమస్ దగ్గర ఉన్న బంకర్ లో ఉన్న చిప్ ని తీసుకురావడం. నోవా ఏమేంటంటే ప్రాక్సిమస్ దగ్గర బందీగా ఉన్న వాళ్ళ గ్రూప్ ని సేవ్ చేయడం. ఈ ఇద్దరు వాళ్ళ టార్గెట్ ని రీచ్ అయ్యారా లేదా అన్నదే మూవీ. యాక్చువల్లీ ఈ సిరీస్ మూవీస్ లో ఎమోషనల్ డెప్త్, పవర్ఫుల్ నరేషన్ అండ్ యాక్షన్ అడ్వెంచర్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారు. బట్ ఈ కింగ్డమ్ మూవీలో ఆ ఎగ్జిక్యూషన్ తప్పినట్టు ఉంది. స్లోగా ఉంటుంది, లెంత్ కూడా ఎక్కువ సాగదీసినట్టు ఉంది. అలాగే కొన్ని అన్నెసరీ సీన్స్ ఉన్నట్టు ఫీల్ అవుతాం. బట్ యాజ్ ఎ స్కైఫై అడ్వెంచర్ ఆడియన్ అండ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్ ఆడియన్ గా చూడొచ్చు. యాజ్ యూజువల్ సిరీస్ లో అన్ని మూవీస్ లో లాగా ప్లానెట్ నేచర్ ని బాగా క్యాప్చర్ చేశారు విత్ డీసెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ యంగ్ నోవా ఏప్ అండ్ ఆ యంగ్ లేడీ మే కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఆ ఫీమేల్ ఏప్స్ కి ఇండియన్ ట్రెడిషనల్ లాగా బొట్టు కూడా ఉంటుంది. అండ్ ఈ మూవీ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.